యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు యేసు ప్రభుని అడిగే ప్రశ్న ఏమిటి అంటే, చూడండి ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వాక్య భాగాన్ని ఒక్కసారి చూస్తే, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు భక్తి కలిగిన వారే. ఆ భక్తి కలిగిన కొంత జన సమూహము యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏమని ప్రశ్న అడిగారో ఒకసారి చూడండి. మేము దేవుని యొక్క క్రియలు జరిగించటానికి ఏమి చేయవలెను మేము ఏం చేయాలి అని యేసు ప్రభుని అడిగారు. మేము దేవుని యొక్క క్రియలు జరిగించాలి అనుకుంటున్నాం, దేవుడికి ఇష్టమైన క్రియలు మేము జరిపించాలనుకుంటున్నాం, అయితే మేము ఏం చేయాలి అని యేసు ప్రభునే ప్రశ్నించారు. అందుకు యేసు ప్రభు ఏమని జవాబిచ్చాడు అంటే, ఆయన పంపిన వాని యందు, ఆ దేవుడు పంపిన వాని యందు మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. అర్థమైందా? దేవుని యొక్క క్రియలు మేము జరిగించాలి అని భక్తులకి ఆలోచన ఉంది. అయితే ఆ సందేహాన్ని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు అంటున్నాడు, దేవుని క్రియలను జరిగించాలి అనుకుంటున్నావు కదా, ఆయన పంపించిన వాని యందు మీరు విశ్వాసము ఉంచటమే దేవుని క్రియ. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో మొదటిగా దేవుడు సంతోషించే క్రియ ఏదైనా ఉంది అంటే ఆయన ఈ భూమి మీదకి పంపించిన యేసు క్రీస్తునందు నీవు సంపూర్ణమైన విశ్వాసం ఉంచటమే. అదే మొదటిది, సంపూర్ణమైన క్రియ అదేనండి. ఈ భూమి మీద చాలా క్రియలు ఉండొచ్చు, ఒక సంపూర్ణమైన క్రియ ఏమిటి అంటే ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి. అలానే 40వ వచనంలోనికి వస్తే అక్కడ ఏమని మాట్లాడతాడు? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును, అది ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు. విశ్వాసం ఉంటే ఏం జరిగిందో చూడండి. ఈ క్రియ ఏమిటి అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచడం అనేది క్రియ. ఇది చేస్తే ఏం జరుగుతుందంట? నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అది నిత్య జీవము పొందుకుంటాము అని చెప్తున్నా. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకి నిత్య రాజ్యము దొరుకుతుంది. మరొక ఆల్టర్నేట్ ఏదీ లేదండి. నువ్వు నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు మీరు నమ్మకం ఉంచాలి, ఆయన మాటని ఖచ్చితంగా మీరు అనుసరించాలి అనేది దేవుడు చెప్తున్న మాట. మరలేమన్నాడు అక్కడే? అంత్య దినములో నేను వారిని లేపుతాను. చూశారా? లేపి మనకి నిత్య జీవం ఇస్తాడంట. ఈరోజు యేసు ప్రభు రాకడికి ముందుగా ఒకవేళ మనం నిద్రిస్తే, యేసు ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తున్నాం, యేసు ప్రభు యొక్క రాకడి కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం, నమ్మకంగా ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళతాడు అని. ఆయన మాట ఏదైనా నమ్మి ఎదురు చూస్తున్న వారందరూ ఒకవేళ నిద్రిస్తే ఆయన వచ్చినప్పుడు అంట వారిని లేపి ఆయన ఎదుగు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచితే వచ్చే ఆశీర్వాదం నిత్య రాజ్యం వస్తుంది అని చెప్పాడు. మరి ఎలా జరుగుతుందండి? ఒకవేళ ఆయన యందు విశ్వాసం సంపూర్ణంగా ఉంచకపోతే నీకు నిత్య రాజ్యము దొరకదు, కానీ ఈ భూమి మీద ఉన్న కొన్ని మేలు నీకు దొరుకుతాయి.
ప్రభువును నువ్వు బాగా ఎరిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికే నిత్యత్వం దొరుకుతుంది అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభు రాస్తూ ఉన్నాడు. మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని తెలియజేస్తారు. యేసు ప్రభు మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించటానికి ఆయన నిత్యము ప్రయాసపడుతున్నాడు. ఎందుకు మన ముందు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడో తెలుసా? ఇవన్నీ చేయటానికి కారణం ఏమిటి అంటే, మనలో ఆయన మీద నమ్మకం పెరగటానికి. ఆయన వచ్చేదో అద్భుతాలు చేయటానికి కదా ఆయన ఇక్కడికి వచ్చింది. మనలో ఆ నమ్మకాన్ని పుట్టించడానికి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక దినాన యేసు ప్రభుని వెంబడించే జన సమూహము చాలా మంది ఉన్నారు. ఈయన కొండకి వెళితే కొండకు వస్తారు, అరణ్యానికి వెళ్తే అరణ్యానికి వస్తారు, సముద్ర తీరానికి వెళితే సముద్ర తీరానికి వస్తారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా జనాలు వస్తారు యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు వస్తారు అనేది పక్కనుంచితే, మనుషులు మాత్రం ఒక ప్రవాహం వలె యేసు ప్రభుని వెంబడిస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే యేసు ప్రభు ఒక సందర్భంలో ఏం చేశాడు అంటే, తన యొద్దకి వచ్చిన వారందరినీ గూర్చి ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు అంటే, చూడండి మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వాక్య భాగంలోనికి వద్దాం. మనం చదివాం కదా ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఆ వచనంలోనికి వచ్చి కొన్ని మాటలు ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. యేసు తన యొద్ద ఉన్న జన సమూహమును చూచి, అది తన యొద్ద ఉన్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని, అద్దరికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ. మీరందరూ నా కొరకు వచ్చారు కదా, మీ అందరూ నేను కావాలని వెంబడించుకుంటూ వచ్చారు కదా, మీ అందరినీ ఇదిగో సముద్రం యొక్క అద్దరికి నేను తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారు. మీరందరూ కూడా సిద్ధపడి నాతో రండి అని ఆజ్ఞాపించారు. వస్తే రండి, లేకపోతే లేదల్లా. ఖచ్చితంగా నేను కావాలి అని నన్ను ఫాలో అవుతున్నారు కదా మీరు. ఇంతమంది జన సమూహము నన్ను వెంబడిస్తున్నారు కదా. ఇప్పుడు ఈయన అంటాడు, అద్దరికి వెళదాం, సముద్రం యొక్క ఆదరికి వెళదాం, మీరందరూ కూడా నాతో రండి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మాట్లాడాడు వారితో. మాట్లాడుతూ ఉండగానే అందరి జన సమూహం ఆలకిస్తూ ఉన్నారు. వారిలో 12 మంది యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు కాక యేసు ప్రభుని వెంబడించే మరికొంతమంది శిష్యులు ఉన్నారు. అనేక మంది భక్తి జనాంగం కూడా ఉంది. వీరందరి మధ్యలో యేసు ప్రభు చెప్తున్న ఒకటే, అద్దరికి వెళదాం రండి. ఈరోజు మనందరి జీవితంలో కూడా, ఈ ఆత్మీయ జీవితంలో కూడా ఇదిగో ఇప్పటి వరకు ప్రభుతో నడిచాం. ఆయన కూడా మరొక మెట్టు ముందుకు వేయటానికి మనందరినీ పిలుస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఆయన అద్దరికి వెళదాము అని పిలిచే సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అంతటా ఒక శాస్త్రి వచ్చి, అంతలో ఇది యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగానే ఒక శాస్త్రి అక్కడికి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను, నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదను, నీ వెంట నేను వస్తాను అని యేసు ప్రభుతో మనవి చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తా, అది ఏ పరిస్థితి అయినా వస్తాను ప్రభు అని మాట్లాడాడు. అయితే యేసు ప్రభు హృదయ అంతరంగం ఎరిగిన వాడు కదా. ఆయన ఎందుని గురించి ఆ మాట మాట్లాడుతున్నాడో, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, ఆయన ఆలోచన ఏమై ఉందో ఎరిగిన ఆ ప్రభువు వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఏమని యేసు ప్రభు సమాధానం ఇచ్చాడు? అందుకు యేసు నక్కలకు బొరియలును, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు. వాటికైతే గృహాలు ఉన్నాయి, పక్షులకి ఉన్నాయి, నక్కలకి కూడా ఉన్నాయి. చక్కగా నివాసము అంటే
అన్ని సమృద్ధిగా ఉంటుంది. మన గృహం ఉంది అంటే అన్ని వసతులు ఉంటాయి, వాటికి అన్ని వసతులు ఉన్నాయి. కానీ మనిషి కుమారుడైన నాకు తల వాల్చుకొనటానికి స్థలము లేదు అని చెప్పాడు. వాటన్నిటికీ గృహాలు ఉన్నాయి, వాటికి అన్ని ఫెసిలిటీస్ వసతులు బాగా ఉన్నాయి, కానీ నా దగ్గర అలాంటివి అయితే ఏమీ లేవు అని చెప్పాడు. ఈరోజు గమనించండి, మనందరము ఆ వ్యక్తి దేనికి యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు అది ఆయనకి తెలుసు. ఎప్పుడైతే వసతులు ఏదో ప్రభువుని వెంబడిస్తే వసతులు ఏదో మనకు దొరుకుతాయి అన్న దాని మీద మనం వస్తున్నాం ఆయన దగ్గరికి. కానీ ఆయన అంటున్నాడు అద్దెరికి వెళదాం, ఇంకా భక్తిలో మరొక లోతుకి వెళదాము అని ప్రభు ఒకవేళ మనం పిలుస్తుంటే అడుగులు వేసేవారు ఎంతమంది? ఈ పైన మన భక్తి జీవితం బాగానే ఉంది, మరొక అడుగు ముందుకు వేద్దాం, మద్దరికి వెళదాము అని ఒకవేళ ప్రభువుని మనల్ని ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆ మాటకి ఒబే అయ్యేవారు ఎంతమంది? మనం వెంటనే ఆ మాట యేసు ప్రభు మాట్లాడగానే మారు మాట్లాడలేదు. అంటే ఈరోజు మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నాం కదా, యేసు ప్రభు మీద ఎంత నమ్మకం ఉంది మనకి, ఎంత నమ్మకం ఉందో మనం పరిశీలించాలి. అందుకే చదవబడిన భాగంలో కూడా దేవుని యొక్క క్రియలు ఏమిటయ్యా అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఈరోజు విశ్వాసం ఉంచలేని స్థితిలోనే మనం ఉన్నాం. అద్దరికి వెళదాము అనగానే ఇదిగో ఈ వ్యక్తికి ప్రభు చెప్పిన సమాధానము అదే. అందుకే దేవుడి వాక్యం చెప్పింది, లోకాసువార్తలో ఒక మాట అంటాడు, నన్ను వెంబడించు, ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. పూర్తిగా నేను అనేది లేకుండా పూర్తిగా నా ప్రభువే అనే విధంగా వచ్చేవాడే నన్ను వెంబడించాలి అని చెప్పాడు. దిగిన తర్వాత మరి అది ఇది ఆలోచిస్తే కుదరదు. తను వెంబడించేవాడు ఎలా ఉండాలంట? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అంటే, నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని, అది తన సిలువ అంటే తనకు అప్పగించిన ఆ భారము, ఆ బరువు, ఆ బాధ్యతలు ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ఆయన అందరితో చెప్పాడు. ఆయన ముందుగానే చెప్పాడు. ఇక్కడికి వచ్చి రండి అద్దరికి వెళదాము అని అడగగానే ఇదిగో వారిలో ఒక శాస్త్రి అడుగుతున్నాడు, అయా నేను వస్తాను అన్నాడు. వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? వస్తావా అని అడిగాడేమో ప్రభు. మారు సమాధానం ఏమీ లేదు. ఈరోజు మనల్ని కూడా అడుగుతాడు, మరొక లోతుకి మనల్ని తీసుకుని వెళ్ళాలి అని. ఈరోజు గమనించిన సంగమా, 3 దినాలు మనకి ప్రార్థనలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ 3 దినాలు కూడా ఎందుకు ఆయన ఏర్పాటు చేశాడు? మనల్ని విశ్వాసంలో మరీ ఎక్కువగా ఆయన యొద్దకి చేర్చుకొనటానికి, ప్రభువు మీద ఇంకా మన నమ్మకము పెరగటానికి, ఒక అద్భుతం చేయటానికి ఆయన ఆ యొక్క అద్దరికి రమ్మని మనం పిలిచాడు. అద్దరికి రమ్మని ఆయన పిలిచినప్పుడు అద్దరికి రావటానికి మనం ఎంతమందిని సిద్ధపడ్డాం? అద్దరికి వస్తే ప్రభు నీలో ఒక అద్భుతాలు చూపించాలి అని, నీ జీవితంలో విశ్వాసాన్ని బలమైన విశ్వాసంగా మార్చాలి అని, దేవుడి మీద ఉన్న సందేహాలన్నిటిలో నుండి ఆయన సంపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళాలి అని ఆయన అద్దరికి రమ్మని పిలిచాడు. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే, మీరు ఇంకా ప్రభుని దగ్గరగా చూడాలి అనుకుంటే, ప్రభు మీద విశ్వాసం ఇంకా మీకు పెరగాలి అంటే మీరు ఒక అద్భుతం చూడాలి. దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తే ఒక అద్భుతం మీలో జరిగితే మీకు విశ్వాసం పెరుగుతుంది. అయితే ఆయన అన్నాడు వస్తాను అన్నాడు, కానీ యేసు ప్రభు పరిస్థితి అక్కడ అలా ఉంటుంది అని చెప్పగానే అంత డ్రాప్ అయిపోయారు. అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించగోరువాడు తను ఉపేక్షించుకోవాలి. పూర్తిగా నేను అనేది లేకుండా ఇదిగో ఇక జీవించువాడు యేసు క్రీస్తే నాలో
జీవించాలి అన్న విధంగా మనం అడుగులు వేయాలి. సరే, ఇతర సంగతి అలా అయిపోయింది. తర్వాత మరొక శిష్యుడు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువుతో. ఏమంటున్నాడు? శిష్యులలో మరి ఒకడు. ఇదంతా కూడా అందరూ వింటూ ఉండగానే, అందరి మధ్యలో యేసు ప్రభు కూర్చొని ఉండగానే, అక్కడ శిష్యులు 12 మంది ఉన్నారు, ఇంకా మిగిలిన శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉంది. ఒక విషయం గురించి డిస్కషన్ జరిగింది. ఇదిగో అటు అద్దరికి వెళదామనగానే వెంటనే ఒక శిష్యుడు యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నీతో అద్దరికి రావటం కాదు, ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని యేసు ప్రభుని అడుగుతున్నాడు. మరి ఆ తండ్రి ఒకవేళ సిక్ అయి ఉన్నాడో, ఒకవేళ ఆ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడో, మరి ఎలా ఉన్నాడో తెలియదు. కానీ ఇదిగో వెళ్ళి మా తండ్రి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నిన్ను వచ్చి వెంబడిస్తానయ్యా అని చెప్తున్నాడు. అర్థమైంది ఏం చెప్తున్నాడు సమాధానం? వీరందరూ ఆలకిస్తున్నారు. ఈ వ్యక్తి అంట, నా తండ్రిని పాతి పెట్టుకున్న వరకు నాకు పర్మిషన్ ఈ ప్రభువా, మరలా వచ్చిన తర్వాత నువ్వు అద్దరికి రమ్మంటున్నావు కదా, అప్పుడు వస్తా, ఇప్పుడు రాలేను, బోలెడు ఉన్నాయి, నాకు బోలెడు కార్యక్రమాలు ఉన్నాయి, అన్నీ ముగించుకొని వస్తాను అని చెప్తే అప్పటికి ప్రభు చెప్పాడు, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించు నువ్వు మృతులు తన మృతులని గురించి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు ప్రభు. కానీ మాటలు రుచించలేదు. ఇవన్నీ ఆలకిస్తున్నారు వచ్చిన జన సమూహం అంతా కూడా. అబ్బో, దేవుడు లోకాసు వార్తలో ఇంతకు ముందు చెప్పాడు, నాగటి మీద చెయ్యి వేసేవాడు మరలా వెనకకి తిరగకూడదు. ఈ శిష్యుడు అని రాయబడి ఉంది. అప్పటి వరకు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యుడు మరొక అద్దరికి వెళ్ళాలి అనుకునేసరికి అయిపోయింది, తన విశ్వాసం అక్కడికి ఆగిపోయింది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ప్రభువుని విశ్వసించలేని క్రైస్తవులుగా మిగిలిపోయాం, ప్రభువుని అనుసరించలేని క్రైస్తవులుగా మిగిలిపోయాం. ప్రభువు బాగా తెలుసు, ఆయన యందు నాకు బాగా ఇష్టము అనుకుంటున్నాం, కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనకకు తిరుగుతున్నాం. చూడండి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు మరొక కొంచెం లోతుకు రమ్మన్నాడో సాకులు బోళ్ళు ఉంటాయి మనకి, సాకులు చెప్పటానికి. ప్రభుని ఎలా ఎరుగుతాం మనం? ప్రభు ఇంకా బాగా ఆయన ఎవరో మనకి తెలియచేయటానికి ఆయన ముందుకు రమ్మంటున్నాడే, మనం అడుగులు వేయటానికి మనం ఇష్టపడమండి. ఏదో ఆయన దగ్గర ఏదో మేలు కొరకే అని వస్తున్నాం, అంతవరకే మనకు దొరుకుతాయి. కానీ నిత్య జీవము దొరకాలి అంటే ఖచ్చితంగా ప్రభు యందు ఒక సంపూర్ణమైన విశ్వాసం నీకు రావాలి. ఆ సంపూర్ణమైన విశ్వాసం కలగటానికే ఈరోజు ప్రార్థన కూడికలు పెట్టినా ప్రభు రకరకాలుగా నిన్ను ముందుకు తీసుకొని వెళుతుంది. ఎందుకో తెలుసా? నిన్ను విశ్వాసంలో బలవంతులుగా చేయటానికి. అద్భుతం చూడాలి. నువ్వు రా ప్రదేశానికి, అద్దరికి వెళదాం రమ్మని ఆయన పిలిచాడు. కానీ ఇదంతా జరుగుతూ ఉంది. కానీ ప్రభు అన్నీ చెప్పాడు, అన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అందరూ ఆలకిస్తూ ఉన్నారు. మీరు గమనించండి, యేసు ప్రభు వెళ్ళి ధోనిలో కూర్చున్నాడు, అందరికి ఆజ్ఞాపించాడు, వెళ్ళాడు, ఆయన ధోనిలో కూర్చున్నాడు. కూర్చోగానే చూస్తున్నాడు ఎవరు వస్తారేమోనని. ఆ 12 మంది శిష్యులు వచ్చి ఆ ధోనిలో కూర్చున్నారు. కానీ అక్కడున్న జన సమూహము కానీ శిష్యులు అని పిలువబడుతున్న అప్పటి వరకు యేసు ప్రభుని వెంబడించిన వారు కానీ ఎవరు కూడా ఆయనతో రాలేదు. అందరూ కూడా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. సంగమా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వారు ప్రభు యందు నిజముగా విశ్వాసం ఉంచిన వారైతే ప్రభువుని విడిచి వారు వెనకకి వెళ్ళరు. వారిలో ఉన్న విశ్వాసాన్ని ఒక బలమైన విశ్వాసంగా మార్చాలి అని దేవుడు చాలా ప్రయాసపడతాడు. ఎందుకు మనం ఆదివారం దేవాలయానికి వస్తున్నాం? ఆయా కూడికలకి ఎందుకు రావాలి?
బాప్తీసం తీసుకున్నాం కదా, పరలోకం వెళ్ళిపోతాం కదా, మరి ఈ ప్రార్థనలు ఎందుకు మనకు? అసలు ఈ వాక్య ఉపదేశం మనకి ఎందుకు? ఇవన్నీ ఎందుకు అంటే ప్రభు యందు నీ విశ్వాసం పరిపూర్ణంగా అవ్వాలి అని. ఆయన ఎవరో నీకు అర్థం కావాలి. నువ్వు సేవించే దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఈ లోకంలో రకరకాల పరిస్థితుల్లో నీకే అనుమానం వస్తుంది, అసలు యేసు దేవుడా కాదా? ఇవన్నీ కూడా నీకు కన్ఫ్యూజు. బైబిల్లో ఎక్కడ కూడా ఆయన తండ్రి, ఆయన దేవుడు, తండ్రి చెప్పింది నేను చేస్తానంటున్నాడు. అసలు ఈయన దేవుడా కాదా? అసలు ఈయన మనం నమ్మొచ్చా లేదా? అసలు ఈయన ఫాలో అవ్వచ్చు అవ్వకూడదా? అర్థం కాని అయోమయంలో ఉన్నాం. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, తండ్రి క్రియలు నువ్వు జరిగించాలి అనుకుంటే ఏంటి తండ్రి క్రియ? కుమారుడైన యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచాలంతే, నమ్మాలి. ఆయన మాటని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి. ఆయన మాటని ఖచ్చితంగా నువ్వు ఫాలో అవ్వాలి. ఆయనే నిత్య జీవానికి వారసుడు. మనందరూ నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే వ్యక్తి ఆయనే. మృతుల్లో నుంచి తిరిగి పునరుద్ధాన బలాన్ని ఇచ్చేవాడు ఆయనే. అందరూ వెళ్ళిపోయారంట. గమనించండి ఎంత బాధాకరమైందో. అందుకే తన వెంబడించగోరువారు ఎలా ఉండాలి అని మనం లోకాసు వార్తలు చదివితే, తల్లిని తండ్రిని ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ప్రభువులో నడిచే మనల్ని ప్రభువులో సంపూర్ణంగా నడవనివ్వండి. ఎప్పుడూ కూడా ఈ క్రైస్తత్వం పెరిగిపోతుంది. ఒకవేళ తండ్రిని ద్వేషించమని చెప్పలేదు, తల్లిని విడిచిపెట్టమని కాదు ఆయన ఉద్దేశం. నువ్వు ఒక్కసారి నాగటి మీద చెయ్యి వేసి ప్రభుతో ముందుకు కొనసాగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ఎన్ని నిందలు వచ్చినా, ఆపదలు అపాయాలు వచ్చినా ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకు కొనసాగు. నీ బాధ్యత, నీ యొక్క భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబంలో నీ బాధ్యత నెరవేర్చు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా ఈ విధంగా నువ్వు అడుగులు వేయవలసింది. ఏమని చెప్పాడు? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, ప్రతి సందర్భంలో కూడా అందరి ముందే ప్రభు ఇవన్నీ మాట్లాడాడు. బహుజన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, యేసు వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తన ప్రాణమును సహా, చివరికి తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. వాడు శిష్యుడుగా అవటం అనేది సాధ్యం కాదు. యేసు ప్రభు శిష్యులు అద్భుతాలు చేశారు అంటే ఇదిగో శిష్యుడు ఎలా ఉండాలో చూడండి. ఆయన శిష్యుడిగా మార్చబడాలి అంటే వారందరి యొక్క మాటలు కాదు, దేవుడి మాటను పట్టుకో, వారిని ప్రేమించు, వారి పట్ల సమస్త కార్యాలు దేవుడు ఎలా చేయమన్నాడు అలా చేయి. కానీ వారి మాటలని కాదు, దేవుడి మాటను లక్ష్య పెట్టి నువ్వు ముందుకు కొనసాగాలి. అప్పుడే శిష్యుడు అవుతావు. ఏదో భూ సంబంధమైన వాటి కొరకు కొద్ది దినాలు మనం నడవటం కాదు. చెప్పాడు కదా, అయ్యా ఆకాశ పక్షులకి ఏదైనా ఇల్లు ఉన్నాయి కానీ నాకేది లేదు అనగానే ఆ వ్యక్తి డ్రాప్ అయిపోయాడు. అప్పటి వరకు నడిచిన వ్యక్తి శిష్యుడు అని పిలువబడుతున్న వ్యక్తి కూడా ఇదిగో ఇంకొంచెం లోతుకి వెళ్ళాలి అనగానే ఇంకా లోతుకి వెళ్ళే ఆ సాహసం నేను చేయలేను, నా బంధువులు దూరపరచుకోలేను, నా స్నేహితులు దూరపరచుకోలేను, ఏది నేను చేయలేను. ఈరోజు నీవు నేనైనా అంతే. ప్రభు మరి కొంచెం లోతుకు కానీ మనం నడిపించాలని ఆశపడతాయి. ఇంకొంచెం భక్తిలో మరొక అడుగు నేను తీసుకుని వెళ్ళాలి అని చెప్తే ఇప్పటికే లోకంతో కొన్ని కనెక్షన్లు కట్ అయిపోతూ ఉన్నాయి. మరొక అడుగు ముందుకు వేస్తే ఇగో ఇవన్నీ కట్ అయిపోతాయి. ఇప్పుడు కుదరదయ్యా, వాళ్ళందరూ పనులు పూర్తి చేసుకొని అన్నీ ముగించుకున్న తర్వాత అప్పుడు వస్తానని చెప్తున్నాడు. నీవు నేను కూడా అదే కదా, అన్నీ ముగించుకొని వస్తావా? అన్నీ తీరిన తర్వాత వస్తావా? ఆలోచించండి, ఏం ముగించుకొని వస్తావు? ముగించుకొని వస్తానని వెళ్ళిపోయారు. అలానే ఈరోజు కూడా మనం కూడా కొంతవరకు వెళ్తామండి. ఇంకొంచెం లోతుగా మరొక అడుగు వేయాలి అంటే ఇక్కడ బోలెడు ఆలోచిస్తాం. ఇప్పటికే పరిస్థితుల మధ్య మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమిస్తున్నామా అన్న విధంగా ఉన్నాం. ప్రభు మరొక మాట చెప్పాడు ఎలానే, ఒకవేళ ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టడానికే
అలాంటి మనస్సు ఇప్పటికీ ఉంటే నా శిష్యుడు ఎలా అవుతావు నువ్వు? కావు అని చెప్పాడు. నువ్వు మనుషులను కాదు, ఆయన్ని సంతోషపెట్టే విధంగా నువ్వు తీర్మానం చేసుకో, నా శిష్యుడు అవుతావు అని చెప్పాడు. అద్భుతాలు చేపిస్తాడు నీ చేత. ఆలోచించండి ఒకసారి. ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కదా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం కదా, మనలో ఉన్న విశ్వాసం ఎంత? నీ పరిశీలించండి, విశ్వాసం ఎంత? వాటన్నిటి నువ్వు పక్కన పెట్టు, ఇదిగో నన్ను వెంబడించు. ఈ వ్యక్తి అంటాడు, అవన్నీ చూసుకొని వస్తానయ్యా అని చెప్తున్నాడు. ఏంటి, మామూలు విశ్వాసి కాదు, శిష్యుడు అని రాయబడి ఉంది. ఆల్రెడీ ఒక శిష్యుడికి ఇంకా ఆయనతో వెంబడించాలని వచ్చేసాడు, కానీ వెనకకు తిరుగుతున్నాడు. మరలా అవి గుర్తొస్తున్నాయి. ఈరోజు సంఘంలో చాలా మంది ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రభు దగ్గరికి, కానీ ఆయన అద్దరికి వెళదాం, ఇదిగో సముద్రాన్ని దాటించి అవతలకు తీసుకొని వెళ్తాను, వస్తారా అని అడిగితే ఇదిగో జారిపోతూ ఉన్నారు. అందుకే అంటాడు, ఒక గోపురం కొట్టేటప్పుడు ఎవరైనా ఒక గోపురం మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగి ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయాలి కదా. ఒక ఇల్లు, ఒక 5 అంతస్తుల భవనం కట్టించాలి అనుకున్నావు. ఈ కట్టించే ముందు నువ్వేం చేస్తావు? ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభం పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రారంభం అయిపోతుంది, ప్రారంభం బాగానే ఉంది. కానీ దాన్ని కొనసాగించటానికి కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనని ఎడల, ఒకవేళ అలా లెక్క చూసుకోకపోతే అతడు అతని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగించటానికి తన దగ్గర సామర్థ్యత లేకపోతే చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టాడే కానీ కొనసాగింపలేకపోయాడని అతని చూసి ఎగతాళి చేస్తారు. ఈరోజు ప్రభుని వెంబడించడానికి వచ్చావు కదా, ఆయన దగ్గర అడుగు పెట్టేటప్పుడు ఆయనతో నేను సంపూర్ణంగా నడవగలనా అనే తీర్మానం చేసుకో. ఒకవేళ మధ్యలో నువ్వు డ్రాప్ అయిపోతే, ఇదిగో పెద్ద క్రైస్తవులాగా బయలుదేరారు, ఏదో నాకు అది కాదు మా దేవుడు గొప్ప అని వెళ్ళిపోయావు, ఏది చివరి వరకు నడవకుండా మధ్యలో ఆగిపోయావు, అందరంట ఎగతాళి చేసే విధంగా ఈరోజు క్రైస్తవులు మిగిలిపోతున్నారు. నాగటి మీద చెయ్యి వేసి ముందుగానే ప్రభుని వెంబడించడానికి ఒక తీర్మానం చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందో యేసు ప్రభు జన సమూహాన్ని తన ఎద్దకు వచ్చినప్పుడు అలా మాట్లాడాడు. నువ్వు దేని మీద మనసు కాదు, ఖచ్చితంగా నువ్వు వెంబడించాలి, నువ్వు నా శిష్యుడిగా ఉండాలి అంటే అన్నిటికన్నా ప్రథమైన స్థానం నాకు ఇవ్వాలి. అందుకే ఈ ఉపమానం చెప్తున్నాను. గోపురం కట్టేటప్పుడు ముందు లెక్క చూసుకోవా, ఇంత కట్టగలనా, ఇంత సామర్థ్యత నా దగ్గర ఉందా, పైసలు ఉన్నాయా లేవా అన్నీ చూసుకొని నువ్వు ప్రారంభిస్తావు. ఒకవేళ ఏమీ చూసుకోకుండా కానీ నువ్వు ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోతుంది, సిగ్గుపడతావు అని చెప్పాడు. ఈరోజు ఆత్మీయ జీవితమైన అంతే. ఒక క్రైస్తవుడిగా అడుగు పెట్టినప్పుడు ఈరోజు నువ్వే విధంగా నువ్వు నడవగలవో జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ మధ్యలోనికి వెళ్ళి వెనకకు తిరిగితే, ఇదిగో ఏదో చేద్దామని వెనక అడుగులు వేస్తే సిగ్గుపడతావు అని చెప్పాడు. రాజైన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయుటకు బయలుదేరినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 20,000 మందితో యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి మీద యుద్ధం చేయాలి అనుకున్న రాజు 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించాలి కదా. వాళ్ళు 20,000 మంది వస్తున్నారు, మన మధ్య 10,000 మంది ఉన్నారు. కానీ 10,000 మంది అయినా బలవంతులా కాదా, ఈ 10,000 మంది అయినా వెళ్ళి వారిని జయించగలరా లేదా అని ముందు రాజు ఏం చేస్తాడు? ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు అతడు ఎక్కువ దూరంగా ఉండగానే వెళ్ళి రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా, సమాధాన పడతాడు కదా. నీవు కూడా జ్ఞాపకం చేసుకో సంగమా,
ప్రభు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు అంటే, ఈరోజు లోకంలో నుంచి ప్రత్యేకంగా నువ్వు వచ్చావు. వచ్చినది ఈ పైన ఏయో మనం తీసుకొని వెళ్ళటానికి ఇది కాదు ప్రభు కోరుకునేది. ఒక బలమైన విశ్వాసిగా నువ్వు మారాలి. ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. జాగ్రత్తగా వారు ఎలా లెక్క చూసుకొని ముందుకు వెళతారో నీవు కూడా ప్రభు ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఈ మాటలు చెప్తే వాళ్ళు గుంపు వెళ్ళిపోయినట్లుగా మనం వెళ్ళిపోమా అమ్మా? యేసు ప్రభు దగ్గర అంతమంది వచ్చి ఎవరు కనిపించలేదంట. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం చెప్పుకుంటే ఇదేంటి ప్రభు ఇది చెప్పాడు, ఇంకేం అడుగులేస్తాం, ఇప్పుడే నీరు గారిపోతాం మనం. అవునా? ఏంటి అవునా కాదు? నీరు కారిపోతాం. అందుకే ఇవన్నీ చెప్తూ ఉండగానే వారి మధ్యలో ఎస్కేప్ అయిపోయారు, వాళ్ళు లేరు. అప్పుడు వారి శిష్యులను తిరిగిన వాళ్ళు కూడా ముగించుకొని అయ్యా నేను పని చూసుకొని మళ్ళీ వస్తానని చెప్పారు. ఈరోజు కూడా దేవుడు తన వారు ఎవరినో ఆయన శక్తిమంతులుగా చేయటానికి, వారి ముందు అద్భుతాలు చేయటానికి పిలుస్తూ ఉన్నాడు, రండి. కానీ ధోనిలోనికి ఎవరు రాలేదంట. ఆ 12 మంది శిష్యులు ధోని ఎక్కారు. ధోని ప్రయాణం ప్రారంభమైంది. వీళ్ళ సెక్షన్ ఎలా జరిగిందో చూద్దాం. ఆయన ధోని ఎక్కినప్పుడు, యేసు ప్రభు ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోనె అలల చేత కప్పబడెను. ఇదిగో ప్రయాణాన్ని ఒకటి ప్రారంభించాడు. ఇంకొంచెం లోతుకు తీసుకొని వెళ్తున్నాడు. ఈయన తీసుకెళ్ళి ఈ దోణి అంట సముద్రములో ప్రయాణం ప్రారంభమైంది. అద్దరికి తీసుకొని వెళ్తానని చెప్పాడు కదా ఈయన ఎక్కించుకొని ఇప్పుడు ఎక్కడ దించేది అంటే సముద్రంలో ప్రయాణంలో ఉండగానే తుఫాను ప్రారంభమైపోయింది. అద్భుతం చూడాలి, ఒక అద్భుతాన్ని చూపించాలనుకున్నాడు ప్రభు. నీ విశ్వాసాన్ని బలమైన విశ్వాసంగా మార్చాలి అనుకున్నాడు. ఈరోజు మనలో కూడా కొంతమంది ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు అని అద్దరికి వెళ్ళటానికి మనం కూడా తీర్మానం చేసుకుని వారు ఉన్నారు ఇక్కడ. కానీ ఇదిగో ఆ ధోని సముద్రంలోనికి మధ్యలోకి వెళ్ళగానే భయంకరమైన ఒక తుఫాన్, గాలి, సముద్రం అంతా కూడా పొంగుతూ ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన నిద్రించుచుండగా. ఎవరు నిద్రపోతారు? ఎవరు నిద్ర ఎలా ఎవరికి పట్టిద్ది? అది ప్రశాంతంగా భయం లేని వారికి నిద్ర. యేసు ప్రభు ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. ఏమండి ఆ టైంలో ఏమైనా నిద్ర పట్టిద్దా మనకి? అసలు ఏమైనా నిద్ర పట్టిద్దా? ఇది ఎక్కడెక్కడ ఎగిరిపోతుంది. పెద్ద ఇదేం కాదు, షిప్, పెద్ద షిప్ కాదు, ఇది చిన్న ధోని. ఆ ధోనిలో ఈ 12 మంది ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు నిద్రిస్తున్నాడంట. చూశారు ఎంత ప్రశాంతత? నీలో కూడా విశ్వాసం ఉంటే విశ్రాంతి దొరుకుతుంది. విశ్వాసంలో విశ్రాంతి ఉంది. నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో నెమ్మది, విశ్రాంతి మీకు ఉండదండి. ఇంత ప్రభుని ఆరాధించి ఇంత ప్రభుని వెంబడిస్తున్న మన జీవితంలో కానీ విశ్వాసం లేకపోతే క్రైస్తవుడికి విశ్రాంతి లేదు. నిద్ర పట్టదు నీకు, రాత్రి పగలు నిద్ర పట్టదు. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. ఆ మధ్య తల్లి చెబుతుంది, అయ్యా నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాను, డాక్టర్ గారు రాసిచ్చారు, అయినా అలా పట్టినట్టే ఉంది, అంతే మెలకు వచ్చింది, నిద్ర పట్టట్లేదు నాకు. అది వాడినా కూడా నిద్ర పట్టట్లేదు. పట్టం ఏమన్నా పట్టం. విశ్వాసంలో ఏముంది? విశ్రాంతి దొరికింది మీకు.
ప్రభు మీద విశ్వాసం పెద్ద తుఫాను. ఈరోజు మన జీవితంలో కూడా భయంకరమైన తుఫాన్లు ఉన్నాయి. అద్దరికి దేవుడు తీసుకుని వెళ్తానన్నాడు. ఖచ్చితంగా నిన్ను నన్ను చెయ్యి విడిచిపెట్టడం. అద్దరికి వెళ్ళటానికి పూర్తి తీర్మానంతో మనం అడుగులు వేసి ముందుకు వెళ్తున్నాం. ఆ రోజు వారు వెళ్ళిపోయారేమో. 12 మంది శిష్యులు ఏ విధంగా ప్రభుతో వెళ్ళటానికి దోనెక్కారో మనం కూడా దోనెక్కాం. ఖచ్చితంగా అద్దరికి మేము వెళ్ళాల్సిందే. ఆయన ఉన్నతమైన రాజ్యాన్ని సంపాదించుకోవాలని మనం కూడా దోనెక్కుతున్నాం. దోనెక్కి ప్రయాణంలో గొప్ప తుఫాను మన జీవితంలో ఉంది. అది ఎలాంటి అయినా సరే, ఆర్థిక ఇబ్బందులు, శారీరకమైన అనారోగ్యము, కుటుంబ సమస్యలు ఎలాంటివి వస్తున్నాయో, కానీ అన్ని పరిస్థితుల మధ్య నువ్వు గమనించు, ఇదిగో విశ్వాసంతో నిన్ను నడిపించడానికి ప్రభు ఒక అద్భుతాన్ని చూపించాలనుకున్నాడు. ఆ దోనె ఏమండి, అంత సముద్రములో అలలంట ఏం చేసే, అలల చేత కప్పబడ్డాయి. అంటే అంత అలలు ఎగురుతున్నాయి. ఎప్పుడైనా చదువుకొని వెళ్ళిపోయావు, కానీ ఒకసారి నువ్వు ఆలోచించావా? నేను ఒకసారి షీషోర్కి వెళ్ళినప్పుడు బోట్ రైడింగ్ చేస్తుంటే సరదాగా చూద్దామని బోట్ రైడింగ్ ఎక్కాను. ఎక్కితే ఇది ఇప్పుడు కాదులేండి, అయ్యగారు బోట్ రైడింగ్లు అంటే నేను సేవకు రాక ముందు సంగతి చెప్తున్నా. అయితే సముద్రంలోకి వెళ్ళిపోయింది. దానిలో నా వెనక మరి కొంతమంది ఉన్నారు. ఇది లోపలికి వెళ్ళే సమయంలో ఆ లోపల వాతావరణం, అప్పటికి లోపలికి వెళ్ళకూడదని కొన్ని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి. అయినా వీళ్ళు లోపలికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడికి వస్తున్న వాతావరణం ప్రాబ్లం వల్ల బాగా అలలు వస్తున్నాయి. కొంచెం చీకటిగా ఉంది, గాలి విపరీతంగా తోలుతూ ఉంది. వెళ్తున్నప్పుడు వెనక కూర్చున్న వారు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. అయ్యా దండం పెడతాం, మాకు వెనక్కి తీసుకెళ్ళు, మా దండం పెడతాం, వెనక్కి తీసుకెళ్ళు, డబ్బులు ఏమి ఇచ్చినా మేము తీసుకో, డబ్బులు నువ్వే ఉంచుకో, దండం పెడతాం, వెనక్కి తీసుకెళ్ళు. నిజంగా నాకు అది గుర్తొచ్చిందండి. వాక్యం చదువుతుంటే ఎంత భయమో తెలుసా. అక్కడ తుఫాన్ లేదు, ఇక్కడ ఏమీ లేదు. అది వెళ్తున్నప్పుడు ఈ అల్ల మీద ఇది ఇది వెళ్ళిపోతుంటే కేకలు. అది గుర్తుపెట్టుకోండి. నిజమే, ఎంత ఆందోళన, ఎంత భయం అంటే లోపల గుండెలు బాదుకొని అసలు కళ్ళు మూసుకొని పక్కమటాలను పట్టుకొని ఊపేస్తున్నారు. ఇంకా బతిమలాడుతున్నారు, ఎదాకోల బయటికి తీసుకెళ్ళి, ఎదాకోల బయటికి తీసుకెళ్ళాలి. కొంతమంది అంటున్నారు, లేదు ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి మంచి ఎక్స్పర్ట్, మనకేం భయం లేదంటున్నారు కొంతమంది. ఎంత ఎక్స్పర్ట్ అని చెప్పినా మిగిలిన వాళ్ళకి ఆ పరిస్థితికి వారు తట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా ఆ ఎక్స్పర్టెడ్ అతను ఎంత బలవంతుడో తెలిస్తేనే మనకు ఏమైనా ధైర్యం ఉంటుందో. కానీ యేసు ప్రభు ఇదిగో హాయిగా నిద్రిస్తున్నాడంట, విశ్రాంతి తీసుకుంటున్నాడంట. కానీ సముద్రము పొంగుతుంది, విపరీతమైన గాలి తుఫాన్లో అంతా కూడా భయాందోళనతో ఉన్నారు. 12 మంది వణికిపోతున్నారు. 12 మంది వణికిపోతున్నారు. వణికిపోతూ వచ్చారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించు అని చెప్పి యేసు ప్రభుని లేపారు. అయా మేము నశించిపోతున్నాం. అసలు ఈ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు కూడా ప్రభువుని వెంబడించి ఇంకా లోతుగా ఏదైనా సరే నేను ప్రభువునే వెంబడిస్తాను అని ఖచ్చితంగా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో దేవుడు వారి లోతైన అనుభవంలోకి తీసుకుని వెళ్తాడు. వాళ్ళకి ఎదురవుతాయి. పైన ఉన్నంత కాలము నీకేముండదు. సముద్రం లోపలికి వెళ్ళే కొలది వచ్చే భయంకరమైన ఆ తుఫానులు అన్నీ కూడా మన మీదకి వస్తాయి. కానీ ఆత్మీయ జీవితంలో గమనించని సంగమా, ఆయన అన్నాడు, నన్ను వెంబడింపగోరేవాడు ఖచ్చితమైన ఒక తీర్మానం తీసుకొని నా ముందుకు రండి అని చెప్పాడు. మరలా లోతుకి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర వాళ్ళు గుర్తొస్తున్నారు. ఏంది ఏడుపులవే, ఏవేవో గుర్తొస్తాయి. నేను ఒకవేళ వెళ్ళిపోతే వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచనలు ఎన్ని వస్తాయో తెలుసా? ఏదో జరిగిపోతుంది అని హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్తేనే 1,00,000 గుర్తొస్తాయి. అసలు ఏంటో నా పిల్లలు ఏంటో, ఉండిపోయిన నా భార్య ఏంటో, నా భర్త ఏంటో, అది వాళ్ళెవరో వీళ్ళెవరో, ఎంతో ఆందోళన ఎలా ఉంటుందో పరిస్థితి అంతే. అందుకే వెళ్ళేవాడు పూర్తిగా ప్రభు చెప్పాడు,
ఇదిగో వారి ఆలోచన పక్కన పెట్టావు, నువ్వు వెనకకు తిరగొద్దు, ఖచ్చితంగా నువ్వు నన్ను ఫాలో అని ప్రభు చెప్పాడు. ఈరోజు అలలు ఉన్నాయి, తుఫాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ శ్రమల మధ్య, ఆ కష్టం మధ్య, ఆ వ్యాధుల మధ్య, నీకొస్తున్న పరిస్థితుల మధ్య దేవుడు ఒక అద్భుతం చూపించాలి అంటే ఖచ్చితంగా నువ్వు దానిలో నడవాల్సిందే. ఖచ్చితంగా నువ్వు దానిలో నడవాలి. నువ్వు పైన భక్తి నుంచి అద్దరికి మరొక మెట్టు ప్రభు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ మెట్టులో ఉన్నది ఏంటో నీకు అర్థం కావాలి. దానిలో ఎన్ని సమస్యలు నీ ముందుకు వచ్చాయో దానిలో ఆయన శక్తి. ఈరోజు బోల్డ్ మంది సాక్ష్యం చెప్తారు. ఎవరు సాక్ష్యం చెప్తారో తెలుసా? బాధల్లో ఉన్నవాడు సాక్ష్యం చెప్తారు, కష్టంలో ఉన్నవాడు సాక్ష్యం చెప్తారు, కృంగిపోయిన వాడు సాక్ష్యం చెప్తాడు, అన్నీ పోగొట్టుకొని తిరిగి సంపాదించుకున్నవాడు సాక్ష్యం చెప్తాడు. పూర్తిగా నా దేహమంతా పాడైపోయింది, దేవుడు నూతన పరిచాడు. అద్భుతం చేసిన వాడే, చూసిన వాడే, అనుభవించిన వాడు సాక్ష్యం చెప్తాడు. అనుభవించాలి అంటే, నీలో అద్భుతం చూడాలి అంటే సమస్య నీలో రావాలి. దేవుడు ఫలాన్ని చూడాలి అంటే సమస్య నీలో రావాలి. దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలంటే ఖచ్చితంగా ఆయన ఆ ధోనిలో సముద్ర ప్రయాణానికి ఆయన మనందరినీ సిద్ధపరిచి తీసుకుని వెళ్తాడు. ఆయన అర్థమైందా? పరిస్థితుల మధ్య యేసు ప్రభువుని లేపారు. అప్పుడు యేసు అందుకు యేసు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? అప్పటికి వీళ్ళ విశ్వాసం ఎంత అంట? అల్ప విశ్వాసం, చిన్న విశ్వాసం. అందుకే దాన్ని భయపడిపోయారు. చిన్న విశ్వాసం, అందుకే దాన్ని భయపడిపోయారు. వాళ్ళ విశ్వాసం ఇదే. అల్ప విశ్వాసులారని యేసు ప్రభు అన్నాడు కదా. ఈ అల్ప విశ్వాసులు ఒక దినాన విశ్వాసులైనప్పుడు చిరఛేదనం చేయాలి, చంపుతాను అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళారు. భయపడలా, ప్రాణం పెట్టడానికి దేనికి భయపడలేదు వారు. వాళ్ళ ద్వారా యేసు ప్రభు అన్నాడు, నాకన్నా అద్భుతాలు మీరు చేస్తారు. నా శిష్యులుగా మీరు తయారైతే నాకన్నా అద్భుతాలు మీరు చేస్తారు. అక్కడ యేసు ప్రభే కాదు, సముద్రాన్ని గాలిని గద్దించేది యేసు ప్రభే కాదు. ఇదిగో మీరు గద్దించాలి, మీరు గద్దించాలి సముద్రాన్ని. వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు నిమ్మలంగా నిద్రపోయాడు. ఆ సమస్య నువ్వు గద్దించు. 12 మంది శిష్యులకి ఏం చెప్పక ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు గద్దించు సముద్రాన్ని, విశ్వాసంతో నువ్వు ఆజ్ఞాపించు. వారికి నేర్పటానికి పరిస్థితుల మధ్య తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మనం కూడా సమస్యను గద్దించగలిగే ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. అందుకే మధ్యలో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసు ప్రభుని పలకరించారు. యేసు ప్రభు లేచాడు. లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు భయం? ఏ పరిస్థితులకు ఎందుకు భయం? ప్రభు మనతో ఉంటే భయం లేదు. ఆయన ఎవరో నీకు తెలియాలి కదా. ఆ తెలియచేయటానికే, నీ భయాన్ని తీసివేయటానికే ఇదంతా కూడా. నీలో ఉన్న భయం పోవాలి. భయం తీసివేయటానికి ఈరోజు నీ ముందు కొన్ని పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితుల మధ్యలో నుండి ఒక అద్భుతం ఏంటో తెలుసా? నీలో నుంచి భయం పోతుంది. నెమ్మది కలిగే విధంగా ప్రతి పరిస్థితిని ఆయన సరళం చేస్తాడు. ఏమన్నాడు యేసు ప్రభు? ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మలమాయెను. గద్దించగానే మిక్కిలి, మామూలు సముద్రంలో వచ్చే అలలు కూడా ఆగిపోయి నది వలె ప్రశాంతంగా ఉందేమో, మరి మిక్కిలి నిమ్మలమైపోయిందంట. మామూలు సముద్రంలోనే అలలు ఉంటాయి, మిక్కిలి నిమ్మలమైపోవటం అంటే ఆ దెబ్బకి అన్నీ ప్రశాంత చప్పగా పడుకున్నాయి, నది వలె ప్రశాంతంగా ఉండిపోయింది. నా జీవితంలో కూడా దేవుడు గద్దిస్తాడు. సమస్యలు ఉన్నాయా? దాని మీద ఒక అద్భుతాన్ని చూపించి నీవు దాన్ని గద్దించగలిగే స్థితికి ప్రభు నిన్ను తీసుకొని వస్తాడు. అందుకే యేసు ప్రభు శిష్యులు, అయ్యా మాకు భయం వేస్తుంది, మేము నశించిపోతున్నాం, మేము ఈ భయములో తట్టుకోలేమన్న వీరే శాసించగలిగే విధంగా తీసుకొని వచ్చాడు ప్రభు. కుంటివారిని గుడ్డివారిని కూడా వారికి కూడా తన నోటి మాట ద్వారా అనేక మందిని స్వస్థత పరిచే విధంగా శక్తినిచ్చాడు. దెయ్యాలని ఆజ్ఞాపించే శక్తి ఇచ్చాడు. తన నడికట్టు పట్టుకుంటే దెయ్యాలు పారిపోయే విధంగా దేవుడి శిష్యులుగా వారి బలవంతులుగా తయారు చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు.
అద్దరికి నేను తీసుకుని వెళ్తాను, అద్దరికి నేను తీసుకుని వెళ్తాను. రమ్మని పిలుస్తున్నాడు. జారిపోతున్న వారు, జారిపోయిన వస్తాము అన్నవారు ఎవరైతే నిలబడుతున్నారో దేవుడు గమనించండి. అది కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, శ్రమలుగా ఉన్నా సరే దేవుడు ఒక అద్భుతం చూస్తాం. ఒకవేళ అంత లోతొద్దు, నా వాళ్ళు ఉన్నారు, నేను ఇది చూసుకోవాలి, నా వల్ల కాదు అని, ఒకవేళ నాకు ఈ క్షేమంగా కావాలి కానీ శ్రమల గుండా నాకు అక్కర్లేదు అనుకుంటే, ఈ భూ సంబంధం ఏవో నీ మేలు జరుగుతుంది, దానిలో తృప్తి పొందు. నిత్య జీవం అయితే అలా దొరకదు, నిత్య జీవం అయితే అలా జరగదు. ఏం చెప్పాడు? 40వ వచనంలో చదివాం కదా, ఏం చెప్పాడు? యోహాను సువార్త 6. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఎలా వస్తుంది? శిష్యులకి అప్పుడు అల్ప విశ్వాసం, అది మంచి విశ్వాసంగా దేవుడు మార్చాడు. ఏమంటాడు? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, నా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. అంత్య దినములో నేను వారందరూ లేపి నాతో పాటు ఆయన రాజ్యంలోకి వారిని తీసుకుని వెళతాను. హల్లెలూయా, హల్లెలూయా.